వార్తల్లోకి తిరిగి స్వాగతం. ఎల్కేజీ యూకేజీ చిన్నారులకు రంగుల పట్ల అవగాహన కల్పించేందుకు నేడు తమ పాఠశాలలో బ్లూ స్ప్లాష్ డేను నిర్వహించామని మున్నంగి కాన్సెప్ట్ స్కూల్ ఉపాధ్యాయులు తెలిపారు. బ్లూ డేను పురస్కరించుకొని ఉపాధ్యాయులు విద్యార్థులు నీలి రంగు దుస్తులు ధరించి వచ్చారని వారు తెలిపారు. చిన్నారులకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రంగులపై మరింత అవగాహన కలుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. అది సైడ్ వెళ్ళిపోయిందంట, మళ్ళీ సైడ్ పెట్టాలి కదా. బ్లూ గురించి ఏం తెలుసురా నీకు? చెప్పు దాంట్లో ఓకే చేస్తాను సార్. వాళ్ళ చేసి వాళ్ళకి Celebrate a Blue Splash Day in our school premises. We have to say very proudly. Why? Because our students they are able to know the value of the colors and know particularly about the importance of color. Actually, our nature it is related. Our earth and the clear sky, everything. The surroundings, the nature is in blue color, and the water, the sea water, are in blue color. So, according to knowing these colors, they are able to reach the nature, and not only the nature, to build their character. How to build their character? To trust anyone. First, they have to trust their parents, and again they have to trust their teachers and their surroundings. Trust, and it is simple to intelligence also. And to build their character, each and every color it indicates some characters. To build the characters and to build self-discipline, we are celebrating these color days, especially in our school, and we are very happy. We are able to reach our students to build their character properly. We feel very proud to be in Munnangi. We are celebrating this especially as a splash days colors. తమ వద్ద తక్కువ ధరలకే నాణ్యమైన ఇనుమును గృహ ఉపకరణాలకు అనువైన విధంగా లభిస్తాయని సూచన టీఎంటీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. నేడు నల్లపాడు రోడ్డులో నూతన అవుట్లెట్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు, పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి, టీడీపీ నాయకులు మద్దాల గిరి హాజరయ్యారు. ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ నరసింహారావు. మేము దీనికి ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతున్న 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం కూడా ఈ సృజన ప్రొడక్ట్స్ అనేది ప్రాజెక్ట్ మెటీరియల్గానే జనాలందరికీ తెలుసు. కానీ రిటైల్ సెక్టార్లో ఫస్ట్ టైము రిటైల్ సెక్టార్లో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఏపీ డిస్ట్రిబ్యూషన్లో మేము టేకప్ చేశాము. దీని నిమిత్తం ఏంటంటే మేము ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి రోడ్ల పంచాయతీతో సహా మేజర్ మున్సిపాలిటీలు కార్పొరేషన్ సెక్టార్లో ప్రతి ఏరియాలో కూడా డీలర్స్ రిక్రూట్ చేసి వాళ్ళ ద్వారా సృజన మెటల్ అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ తీసుకెళ్ళి దీనివల్ల ఏంటంటే దీంట్లో ఒక రీబార్సే కాకుండా స్ట్రక్చర్స్, గడ్డర్స్, యాంగ్లర్స్. నెహ్రూ నగర్ 1వ లైన్లో గృహావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలంటూ స్థానిక మహిళలు ధర్నా కార్యక్రమం చేపట్టారు.
గృహావాసాలకు, దేవాలయాలకు, విద్యాలయాలకు నిర్దిష్ట దూరంలో మద్యం దుకాణాలు నెలకొల్పకూడదనే నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి జనావాసాల మధ్యలో ఏర్పాటు చేయడంపై సర్వత్రా నిరసనలు వెలువడుతున్నాయి. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని మద్యం షాపును తొలగించాలని వారు కోరారు. ఏళ్ల మధ్యన బార్ ఉండకూడదు, తొలగించాలా. ఇది నెవరున్నారు ఫస్ట్ లైను. మాకు ఏళ్ల మధ్యన ఇబ్బందిగా ఉంది. తాగి న్యూసెన్స్ గా చేస్తున్నారు. ఏళ్ల ముందు పడిపోతున్నారు. ఉన్నాయన్నీ ఇల్లే. అక్కడి నుంచి అన్ని కమర్షియల్ కొట్లున్నాయి. ఇక్కడ నుంచి మొత్తం ఇల్లు ఉన్నాయి. ఇళ్ళ మధ్య మద్యం షాప్ పెట్టారు. ఇదంతా మేము శనివారం నుంచి వ్యతిరేకిస్తూ ఇక్కడ మా ధర్నా చేసినా సరే కలెక్టర్ గారికి అప్లై చేసాం, సిఐ గారికి అప్లై చేసాం, ఎస్ఐ గారికి అప్లై చేసాం. ఎంతమందికి అప్లై చేస్తాం వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప ఎవరు యాక్షన్ తీసుకుంటలేదు. మేము ఈ చంటి పిల్లల్ని పెట్టుకుని మా వాళ్ళందరూ పొద్దున జాబ్స్కి వెళ్ళిపోతారు. మేము ఇళ్ళలో ఉండాలి. పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, ఇంట్లో జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. మేము వీళ్ళు ఎదురుగా ఎలా ఉండమంటారో మీరే చెప్పండి. సాయంత్రం 6 అయితే ఇక్కడ తాగేసి ఇక్కడ వెహికల్స్, మా ఇంటి ముందు వెహికల్స్ పెట్టి నానా బీభత్సం చేస్తున్నారండి. ఎలా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తాగేసి వామిటింగ్స్ చేసుకుంటాము, మాట్లాడితే ఇక్కడ మాస్క్ వేయడము. అదేమంటే ఇది పబ్లిక్ ప్లేస్ ఏంటమ్మా, నీకేంటి అర్థం అని అడుగుతున్నారు. ఎలా ఉండమంటారో మీరే చెప్పండి. ఏం చేయాలి? ఈ 2 days మొన్న ఇక్కడ ఎక్సైజ్ ఆఫీసర్ గారికి వచ్చి చూసి వెళ్ళారు. 2 days ఆగి మేము తీస్తాము అని చెప్పారు. మరి ఇంతవరకు ఏ యాక్షన్ అయితే తీసుకోలేదు. ఇంకేం చేయాలో మీరే చెప్పండి. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నగరంలో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు. జిల్లాలో బెల్ట్ షాపుల నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకోండి, అధికారులను ఆదేశించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. ఈ నెల 30వ తేదీన గృహ నిర్మాణ సంస్థ జాతీయ కార్యాలయం ముట్టడి, కొనసాగుతున్న ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.